జామకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. చాలామంది యాపిల్స్ తింటేనే ఆరోగ్యం అనుకుంటారు. జామకాయలో అంతగా ఏముందని కొట్టి పారేస్తారు. జామకాయతో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ లభిస్తాయి. జామకాయను తీసుకోవడం వల్ల కలిగే 9 అద్భుతమైన బెనిఫిట్స్ ఇప్పుడు మీకు చెప్తాను. ఒక్క జామకాయతో ఇన్ని లాభాలా? యాపిల్ కంటే ఎక్కువ పోషకాలు ఇందులోనే. జామకాయ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జామ వైటమిన్ సి, పొటాషియం, ఫైబర్స్ వంటి ఎన్నో పోషకాలు కలిగి ఉంటుంది. అందువల్ల ఇది ఒక సహజ ఔషధంలా కూడా పనిచేస్తుంది. రెగ్యులర్గా జామకాయను తీసుకుంటే వివిధ రకాల బెనిఫిట్స్ మనం పొందవచ్చు. గుండె సంబంధిత వ్యాధులు, క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుండి కూడా జామకాయ మనకు రక్షణను అందిస్తుంది. జామకాయతో రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ లభిస్తాయి. కానీ ఇన్ని లాభాలు కలిగి సులభంగా లభించే ఈ జామకాయను చాలామంది అంతగా పట్టించుకోరు. అందుకే దీని విలువను తెలియజేసేలా ఈ వీడియో చేస్తున్నాం. దీన్ని చూసిన తర్వాత మీ అంతటా మీరే రెగ్యులర్గా జామకాయను తీసుకోవడం అలవాటు చేసుకుంటారు. జామకాయను తీసుకోవడం వల్ల కలిగే 9 అద్భుతమైన బెనిఫిట్స్ ఇప్పుడు మీకు చెప్తాను. అయితే అంతకంటే ముందు ఒక చిన్న మాట. మా ఈ వర్ధన్ ఆయుర్వేద ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ బెల్ను కూడా ఆన్లో పెట్టుకోండి. మేము అప్లోడ్ చేసే వీడియోలను ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా ఉంటారు. నమస్కారం, నేను డాక్టర్ వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. జామకాయతో కలిగే ఆ 9 బెనిఫిట్స్ ఏంటి ఇప్పుడు ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. నెంబర్ 1, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జామ మీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. బ్లడ్ ప్రెషర్ని మెయింటైన్ చేస్తుంది, అలాగే నియంత్రణలో ఉంచుతుంది. ఎందుకంటే జామలో పొటాషియం ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి తోడ్పడుతుంది. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగ్గా జరిగేలా చూస్తుంది. బ్లడ్ వెసల్స్కి కూడా ఇది చాలా సహాయకరంగా ఉంటుంది. రక్తనాళాల ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ఇందువల్ల జామ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో తోడ్పడుతుంది. గుండె సంబంధిత వ్యాధుల నుండి రక్షణ కల్పిస్తుంది. కొలెస్ట్రాల్ను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ఇంకో ముఖ్యమైన విషయం, జామలో లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. అది గుండె సంబంధిత రోగాలు వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో చాలా సహాయపడుతుంది. నెంబర్ 2, ఎముకలు బలపడతాయి. అవును, జామ ఎముకలను దృఢంగా ఉంచుతుంది. జామలో కాల్షియం ఇంకా వైటమిన్ సి ఉంటాయి. ఇవి ఎముకలను బలపరచడంలో సహాయపడతాయి. ఎముకల నిర్మాణంలో, వాటి రిపేర్లో కాల్షియం ఏ విధంగా సహాయపడుతుందో మనందరికీ తెలుసు. జామలో ఆ కాల్షియం మోతాదు మిగతా ఫ్రూట్స్ కంటే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల జామ ఎముకలకు చాలా మంచిది. ఆస్టియోపోరోసిస్ అనే ఎముకలకు సంబంధించిన వ్యాధి ఉంటుంది. పెరుగుతున్న వయసుతో పాటు ఇది వచ్చే ప్రమాదం కూడా రోజు రోజుకి పెరిగిపోతుంది. అందువల్లే ఈ ఆస్టియోపోరోసిస్ నుండి రక్షణ పొందడానికి, ఎముకలను దృఢంగా మార్చుకోవడానికి, శరీరానికి అవసరమయ్యే ఇతర పోషకాలను పొందడానికి జామకాయను ఖచ్చితంగా తినాలి. కాబట్టి ఈ రోజు నుండే జామకాయను తీసుకోండి. తీసుకుంటారా? కామెంట్ చేసి చెప్పండి. నెంబర్ 3, జామ ఒక శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్. పోషక కణాలను డ్యామేజ్ నుండి కాపాడే వాటిని యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు. ఫ్రీ రాడికల్స్ని తగ్గించడంలో, వాటితో ఫైట్ చేయడంలో యాంటీ ఆక్సిడెంట్ తోడ్పడుతుంది. ఫ్రీ రాడికల్స్ మన శరీరానికి హాని కలిగిస్తాయి, పోషక కణాలను డ్యామేజ్ చేస్తాయి. ఫలితంగా ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలకు ఇవి కారణమవుతాయి. అందుకే జామను తీసుకోవడం చాలా ముఖ్యం. క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు, ఆల్జైమర్స్ వంటి ప్రాణాంతకమైన వ్యాధులు వచ్చే ప్రమాదాన్ని ఈ జామకాయ తగ్గిస్తుంది. నెంబర్ 4, జీర్ణక్రియ మెరుగుపడుతుంది. జామలో ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇది జీర్ణక్రియలో సహాయపడుతుంది. జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. అలాగే మలాన్ని మృదువుగా మారుస్తుంది. తద్వారా మల విసర్జన సాఫీగా జరిగేలా చూస్తుంది. కాన్స్టిపేషన్తో బాధపడుతున్న వారికి ఇది చాలా సహాయకరంగా ఉంటుంది. కాన్స్టిపేషన్ను నయం చేయడంలో తోడ్పడుతుంది. అయితే ఒకవేళ కాన్స్టిపేషన్ సమస్య మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంటే
దాన్ని సహజంగా నయం చేయడంలో ఆయుర్వేదం మీకు సహాయపడుతుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి లేదా మా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. 5. చర్మ ఆరోగ్యం బాగుంటుంది. జామలో వైటమిన్ ఏ ఉంటుంది, వైటమిన్ ఈ కూడా ఉంటుంది. ఇవి చర్మానికి పోషణను అందిస్తాయి. చర్మాన్ని పోషించి ప్రకాశవంతంగా మెరిసేలా చేయడంలో జామకాయ సహాయపడుతుంది. నెంబర్ 6. రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. అవును, జామ శరీర రోగనిరోధక శక్తిని ఇంప్రూవ్ చేస్తుంది, పెంచుతుంది కూడా. నెంబర్ 7. బరువు తగ్గుతారు. మీరు బరువు తగ్గాలనుకుంటే ఇందులో కూడా జామకాయ మీకు సహాయపడుతుంది. ఎందుకంటే ముందు చెప్పినట్లు జామలో ఫైబర్స్ ఉంటాయి. ఇవి మీ శరీర బరువును తగ్గించడంలో తోడ్పడతాయి. నెంబర్ 8. జామలో ప్రోటీన్లు ఉంటాయి. ప్రోటీన్స్ కండరాల నిర్మాణంలో, వాటి రిపేర్లో చాలా సహాయపడతాయి. ఆ ప్రోటీన్స్ జామలో పుష్కలంగా ఉంటాయి. అందువల్ల కండరాల ఆరోగ్యానికి కూడా జామ అవసరం. నెంబర్ 9. కళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. అవును, జామకాయ కళ్ళ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. ప్రోటీన్స్ కంటి ఆరోగ్యానికి సహాయపడతాయి. జామ తినడం వల్ల కళ్ళకు అవసరమైన వైటమిన్లు అందుతాయి. అది కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా వయస్సుతో వచ్చే కంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. చాలామంది యాపిల్స్ తింటేనే ఆరోగ్యం అనుకుంటారు. జామకాయలో అంతగా ఏముందని కొట్టి పారేస్తారు. కానీ వారికి తెలియని నిజం ఏంటంటే, హెల్త్కి సింబల్గా చెప్పే యాపిల్, స్ట్రాబెర్రీల కంటే జామ మరింత శక్తివంతమైన ఫ్రూట్. 100 గ్రాముల యాపిల్లో వైటమిన్ సి 4.6 mg మాత్రమే ఉంటుంది. అదే జామకాయలో ఏకంగా 228 mg వైటమిన్ సి ఉంటుంది. ఇది స్ట్రాబెర్రీ కన్నా 4 రెట్లు ఎక్కువ. జామ ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, ఫోలేట్, వైటమిన్ ఏ, వైటమిన్ ఈ, వైటమిన్ B3లో కూడా అధికంగా ఉంటాయి. స్ట్రాబెర్రీస్లో మ్యాంగనీస్ ఎక్కువగా ఉన్న జామలో ఉండే ఇతర పోషకాలు దానిని మించిపోతాయి. జామకాయలో ఉండే ప్రోటీన్లు కూడా యాపిల్ కంటే 10 రెట్లు ఎక్కువ. ఈ జామకాయ మన దేశంలో ఎక్కడైనా సులభంగా దొరుకుతుందని మనందరికీ తెలుసు. ఇంకో మంచి విషయం ఏంటంటే, యాపిల్, స్ట్రాబెర్రీలతో పోలిస్తే జామకాయ అతి తక్కువ ధరలో లభించడమే కాదు, వాటికన్నా అధిక పోషక విలువలు కలిగి ఉంటుంది. ఈ జామకాయను నిజంగా ఒక సూపర్ ఫ్రూట్ అని చెప్పొచ్చు. అందువల్ల ఈ జామకాయను రెగ్యులర్గా తీసుకుంటే ఈ వీడియోలో చెప్పిన 9 బెనిఫిట్స్ మాత్రమే మీకు ఆరోగ్యపరంగా ఇంకెన్నో లాభాలు కలుగుతాయి. కాబట్టి ఇప్పటి నుండే జామకాయను మీ జీవితంలో ఒక భాగం చేసుకోండి. చేసుకుంటారు కదా? తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపించిందని భావిస్తున్నాను. వీడియోను లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వాళ్ళు కూడా ఈ అద్భుతమైన బెనిఫిట్స్ పొందగలుగుతారు. అలాగే వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఎటువంటి ఆరోగ్య సమస్య అయినా ఉంటే, అది ఎంత పెద్ద సమస్య అయినా, ఎలాంటి సమస్య అయినా ఆయుర్వేద వైద్యం ఎంచుకోమని నేను సూచిస్తాను. ఎందుకంటే ఆయుర్వేదంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ప్రకృతి సిద్ధమైన ఔషధాలు, చికిత్సలు ఉంటాయి. అలాగే ఆయుర్వేదం వ్యాధి లక్షణాలను నియంత్రించడంతో పాటు ఆ వ్యాధి మూలాల్ని కూడా తెలుసుకొని శాశ్వత పరిష్కారం అందిస్తుంది. కాబట్టి మీకు అందుబాటులో ఉన్న ఆయుర్వేద వైద్యున్ని కలవండి. వీలైతే మీరు నన్ను కూడా కన్సల్ట్ అవ్వచ్చు. మా వర్ధన్ ఆయుర్వేద హాస్పిటల్కు ఆయుర్వేద వైద్యంలో 26 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాల్లో మాకు 5 బ్రాంచెస్ ఉన్నాయి. వాటిలో అత్యంత అనుభవజ్ఞులైన డాక్టర్లు, సిబ్బంది నిత్యం ఎంతోమంది పేషెంట్స్కి సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మేము అందించే వైద్యంలో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని దృఢంగా చెప్పగలము. మా వైద్యం 100% ప్రకృతి సిద్ధమైనది. ముందు చెప్పినట్లు వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. లేదంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి. మీ సమస్యకు తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. మీ అందరికీ ఆరోగ్యం, ఆనందం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ డాక్టర్ వర్ధన్. నమస్కారం.